ఈ అక్క చెల్లెళ్ళుంటే ఇంకో అమ్మున్నట్టే. అంత అదృష్టవంతుడు మరొకడు ఉండాడు. వాళ్లను దూరం చేసుకున్నంత దురదృష్టవంతుడు మరొకడుండాడు. సారీలు పెద్దోరు, మీ చెల్లెల గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను కదా. తన కోసం ఇంతలా బాధపడుతున్నారు. అసలు తను ఎక్కడ? పెద్దోరు, అదిగో సుధామ్మ గారు వచ్చేశారు. అమ్మా సుధా, గంగా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయిందమ్మా. పర్లేదమ్మా, నేను పెద్దోరు. అయ్యో, తను వచ్చినట్టు చెప్పొద్దన్నారు కదా. పెద్దోరా? పెద్దోరెవరు? పెద్దోరంటే పంతులు గారు. పంతులు గారితో మాట్లాడుతున్నాను. అలాగా, సరిపద, ప్రదక్షిణలు చేద్దాం. అన్నయ్య, నేనెక్కడ నన్ను కనుక్కో. అన్నయ్య, నన్ను గుడికి తీసుకెళ్ళన్నయ్య. అన్నయ్య, మన ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు చేద్దావా? పంతులు గారు, అర్చన చేయండి. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? విజయ్. త్వరలో మా అన్నయ్య వదనల షష్ఠి పూర్తుందండి. వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడి పేరు మీద అర్చన చేయండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ. మేము నిన్ను దూరం చేసుకున్నా, నువ్వు మాత్రం మమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. మీ అన్నయ్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. నాకు అమ్మ నాన్న అన్నీ ఆయనే. ఎక్కడుంటారు? మా ఊళ్ళోనే ఉంటారు. షష్ఠి పూర్తి దగ్గర పడితే అనుకోని గండాలు ఎదురవుతాయంటారు. ఈ మధ్య పెద్ద గండం తప్పింది. మళ్ళీ అలాంటి గండాలు రాకూడదనే పూజ చేయించడానికి వచ్చాను. అన్నట్టు మీ ఇంట్లో అందరూ బాగున్నారా? మీ అత్తయ్య గారు, మావయ్య గారు? ఓ, అందరూ బాగున్నారు. పెద్ద నాతో పాటే వచ్చారు. నీతో పాటు వచ్చారా? ఎక్కడా? అంటే అది కారులో నాతో పాటే వచ్చి నన్ను గుడి దగ్గర డ్రాపింగ్ చేసి వెళ్ళిపోయారు అని చెప్తున్నాను. అలాగా. శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. స్వామి, మా అన్నయ్య వదిన వాళ్ళ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దూరమైన నా కూతురు నా దగ్గరకు చేరాలి. స్వామి, పెద్దోరు చెల్లెల గురించి చాలా బాధపడుతున్నారు. వాళ్ళని కలిపి పెద్దోరి బాధ తీర్చు స్వామి. ఏమండి? 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 ఏమండి?
ఎక్కడున్నారీనా? సిస్టర్, హే యూ ఆల్సో గోయింగ్ టు టెంపులా? మరి బావగారితోనే గోయింగ్ కదా? ఏంటి, మీ బావగారు గుడికెళ్ళారా? అవును సిస్టర్, గంగా అండ్ బావగారు బోత్ గో టు టెంపుల్. నిన్న గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాం. ఈరోజైనా వెళ్దాం అనుకుంటే ఆయన నాతో చెప్పకుండా వెళ్ళడం ఏంటి? నాకు తెలిసి ఆ గంగే ఫోర్స్ చేసి తీసుకెళ్ళుంటుంది అత్తయ్య గారు. లేకపోతే మావయ్య గారు మీతో మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్తారు? ఈ ఇంట్లో ఎవరిష్టం వాళ్ళదైపోయింది. మీరు టెన్షన్ పడకండి అత్తయ్య గారు. మీరు నాతో రండి, నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను. వాళ్ళు వెళ్ళినప్పుడు మనం వెళ్తాయండి. పద. ఇందుమతి, ప్రీతిని జాగ్రత్తగా చూసుకో. మేం గుడికెళ్ళొస్తాం. ఓకే సిస్టర్, ఐ టేక్ కేర్. పద. యు గో. రండి అత్తయ్య గారు. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచించి మీరు అప్సెట్ అవ్వకండి అత్తయ్య గారు. మళ్ళీ అందరూ మీ గ్రూప్లోకి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది. నేను కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను ఇషిక. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? దేని గురించి? అదే ఇంటి ఆడపడుచు మావయ్య గారు చెల్లెల గురించి. తన గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? జస్ట్ ఊరికనే అత్తయ్య గారు. తనెవరు, ఎందుకు వెళ్ళిపోయింది, తన విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందామని. అది నీకు అనవసరం ఇషిక. తన గురించి గుర్తించుకోవాల్సింది ఏమీ లేదు. ఎప్పటికీ మాయని గాయం చేసింది, కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చింది. ఇంటి ఆడపడుచును నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నందుకు, ఒక్కగానొక్క చెల్లెలని అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు వాళ్ళ అన్నయ్యకి తగిన శాస్తి చేసింది. అసలు తన గురించి మాట్లాడడం కాదు కదా, ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. అది కాదత్తయ్య గారు. ఇషిక, ఇక ఈ టాపిక్ గురించి వదిలేయమన్నానా? తన గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా. సారీ అత్తయ్య గారు. తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంటే కుదరలేదే. తీసుకోండి అమ్మా. అయ్యో రమ్మా, నేను గుడికొచ్చిన విషయం రుద్ర సార్కి చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తానండి.